నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల గోశాలలో 100కు పైగా గోవులు మరణించాయంటూ వైసీపీ నేత బోమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. విశాఖలోని తిమ్మాపురం ఫీల్డ్ నగర్ కల్చరల్ సెంటర్ ను సందర్శించి వైసీపీపై విమర్శలు చేసిన గంటా శ్రీనివాసరావు, నార్త్ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు. బీసీలకు న్యాయం పేరుతో సీఎం చంద్రబాబు మరోసారి మోసానికి తెరలేపాలని చెప్పిన చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. జనసేన పార్టీలో చేరబోతున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్ప నాగిరెడ్డి కుమారుడు తిప్పల వంశీరెడ్డి. తిరుమల గోశాలలో 100కు పైగా గోవులు మరణించాయంటూ వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. బోమన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గోవుల విలువ తెలియని వ్యక్తులు ఈ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గోవును తల్లిగా భావిస్తారని ఆనంద్ తెలిపారు. తల్లి లాంటి గోవుల పరిస్థితిని సీఎం, డిప్యూటీ సీఎం ప్రతిరోజు పరిశీలిస్తున్నారని చెప్పారు. గోశాలలో అన్ని వసతులు ఉన్నాయని, 230 మంది సిబ్బంది పనిచేస్తున్నారని తెలిపారు. వయసు పైబడి ఆరోగ్యంతో చనిపోయిన ఘటనలను కూడా భూతద్దంతో చూపిస్తున్నారని మండిపడ్డారు. అమ్మ అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి మీ నాయకుడు జగన్ అని అన్నారు. హిందూ ధర్మాన్ని మీ కుటుంబంలో మీరు పాటిస్తున్నారని ప్రశ్నించారు. మీ నాయకుడికి తల్లి గురించి విలువ తెలుసా అని అడుగుతున్నాను. ఆ తల్లే నేను ఈ తల్లిగా ఎందుకు ఉన్నాను ఈ కొడుకు అని చెప్పి బాధపడ్డటువంటి ఈ సందర్భాలని ఏం మాట్లాడతాము? మీ నాయకుడి యొక్క తల్లే నేను ఈ బిడ్డకి ఎందుకు తల్లినయ్యానని బాధపడుతూ, నేనెందుకు అమ్మనయ్యానా ఇతనికి అని చెప్పి ఆమె బాధపడుతూ ఇచ్చిన ప్రకటనలు నీకు కనపడలేదా? నువ్వు ఇవాళ గోమాతల గురించి, టీటీడీలో ఉన్నటువంటి గోవుల యొక్క గోశాలల గురించి మాట్లాడే క్రమంలో అమ్మ, ఆవు ఇన్ని మాట్లాడుతున్నావు. అమ్మ అనే పదానికి అర్థం తెలియనటువంటి వ్యక్తి నాయకుడిని. అటువంటి నాయకుడి కింద పనిచేస్తున్నావు నువ్వు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నీ పాలనంతా ఎలా జరిగిందో తెలుసు అందరికి. ఎన్ని వ్యవస్థలు కుప్పకూలాయో తిరుమల తిరుపతి దేవస్థానం, ఎంత అవినీతిని మూట కట్టుకుని పోయావో, ఎన్ని అపచారాలు మూట కట్టుకుని పోయావో. ఆ దేవదేవుని యొక్క శాపాలు నీకే కాదు మీ బిడ్డలకు కూడా తగిలాయి. ఇంకా నీకు బుద్ధి రాలేదని అంటే ఆ భగవంతుడు కూడా నిన్ను రక్షించడు. హిందూ ధర్మం గురించి నువ్వు మాట్లాడావు, సనాతన ధర్మాల గురించి మాట్లాడతావు. సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మం గురించి నీ కుటుంబంలో కూడా నువ్వు అమలు చేస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నువ్వు ఆచరించని హిందూ మత ఆచారాన్ని మీడియా ముందుకు వచ్చేటప్పటికి అతి పెద్ద గొప్పగా నువ్వు చాలా ఆధ్యాత్మిక ప్రసిద్ధిగాంచినటువంటి స్వామీజీ లాగా నువ్వు మాట్లాడితే నీలాంటి దొంగల్ని ఇవాళ ప్రజలు నవ్వుకుంటున్నారు చూసి. అన్ని వ్యవస్థలు కుప్పకూలినట్టే దేవాదాయ వ్యవస్థను కూడా కుప్పకూల్చిపోయారు మీరు. ఇవాళ ఒకటొకటిగా సరి చేసుకుంటున్నారు. 10 మాసాల నుంచి అనేక విధాలుగా ఆలయ పాలక వర్గాల్లో కానీ, ఆలయాల్లో జరిగే కైంకర్యాల గురించి కానీ, అన్న ప్రసాదాల గురించి కానీ ఎన్నో శ్రద్ధ ఆసక్తులతో పనిచేస్తుంటే ఇప్పటికి ఇంకా కుదురు పడడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. 5 సంవత్సరాల్లో ఆధ్యాత్మిక ఆలయాలు, హిందూ ధర్మాన్ని గురించి చెప్పే ఆలయాల్ని మీరు చేసినంత విధ్వంసం ఈ రాష్ట్రంలో మరెవరూ చేయలేదు. బహుశా ఈ దేశంలో కాదు, ప్రపంచ దేశాల్లో కూడా హిందూ ధర్మాన్ని ఇవాళ భూస్థాపితం చేయాలన్న వాళ్ళల్లో మీరు అన్ని రకాలుగా మీరు చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదాలని వాళ్ళ సరిచేసుకోవడానికి మేము చేసేటువంటి ప్రయత్నం, తపన, తాపత్రయం. నీ హయాంలో ఏం జరిగింది? నీ నాయకుడు ఏం చేశాడు? రామతీర్థం శ్రీరామాలయంలో శ్రీరామచంద్రుడి యొక్క తలని విరక్కొట్టినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ ఆగమ పండితుల గురించి, శాస్త్రాల గురించి, ధర్మాల గురించి మీరు వెల్లువేస్తూ ఉంటే వినాల్సినటువంటి దౌర్భాగ్యం ఈ రాష్ట్ర ప్రజానికానికి పట్టిందని ఆలోచించి రథాలు తగలబెట్టారు. పవిత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం తగలబెట్టారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలో నెల్లూరు జిల్లాలో రథం తగలబెట్టారు. సాక్షాత్తు కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క వాహనాలైనటువంటి వెండి సింహాలైనటువంటి ఆసనాలని వాటిని దొంగిలించారు. ఇన్ని అకృత్యాలు చేసిన మీరు గోశాల గురించి
సహజ సిద్ధంగా జరిగేటువంటి గోశాలలో జరిగేటువంటి ప్రమాదాల గురించి మీరు మాట్లాడడం విడ్డూరంగా. వైజాగ్ ఫిల్మ్ క్లబ్ కోసం కొన్ని రోజులుగా వ్యతిరేక వార్తలు వినిపిస్తున్నాయని మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖ తిమ్మాపురం ఫిల్మ్నగర్ కల్చరల్ సెంటర్ను గంటా శ్రీనివాసరావు నాతి ఎమ్మెల్యే పి విష్ణుకుమారరావు సందర్శించారు. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ 2015లో విశాఖపట్నంలో ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు చేశామని అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ వైజాగ్ వచ్చే విధంగా అప్పట్లో చర్యలు తీసుకున్నామని గంటా శ్రీనివాసరావు తెలిపారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఫిల్మ్ క్లబ్ ఏర్పాటు మోటో మారిపోయి పొలిటికల్ క్లబ్ కింద మార్చారని గంటా శ్రీనివాసరావు అన్నారు. మంచి ఉద్దేశంతో ప్రారంభించిన వైజాగ్ ఫిల్మ్ క్లబ్ దారి తప్పిందని చెప్పారు. లైవ్ మెంబర్షిప్ క్లబ్లో ఉండవని అన్నారు. ఈ వింత పోకడ వైజాగ్ కల్చర్ క్లబ్లో తీసుకొచ్చారని పాత కమిటీ రాజీనామా చేస్తుందని తెలిపారు. ఎన్నికల కోసం నోటిఫికేషన్ ఇస్తే అందులో అవకతవకలకు పాల్పడ్డారని అన్నారు. 1500 మంది సభ్యులు ఫిల్మ్ క్లబ్లో ఉన్నారని గంటా శ్రీనివాసరావు గుర్తు చేశారు. వైజాగ్ ఫిల్మ్ క్లబ్ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. క్లబ్ సభ్యులకు న్యాయం చేయాలని కోరారు. ఫిల్మ్ క్లబ్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి నామినేషన్ వేశారని చెప్పారు. క్లబ్ ఎన్నికలకు రాజకీయంతో సంబంధం లేదని స్పష్టం చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన గంటా శ్రీనివాసరావు గారికి ఓటమి లేని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది గంటా శ్రీనివాసరావు ఈ రాష్ట్రంలో. దానికి ఇక్కడ భీమిలి అత్యంత వేగంగా అభివృద్ధి చెందే ప్రదేశము భీమిలి. దాంట్లోనే ఈ ఫిల్మ్ నగర్ క్లబ్ ఇక్కడ ఉండటము, గంటా శ్రీనివాసరావు గారిని దీన్ని ఒక ప్రక్షాళన చెయ్యాలి, మంచి అత్యంత అద్భుతంగా ఈ ఫిల్మ్ నగర్ క్లబ్ని మనం కట్టి ప్రజలకి అట్లాగే ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వారికి తగిన న్యాయం చేయవలసిన బాధ్యత మనం ప్రజాప్రతినిధుల పైన ఉంది. అందుకు మీరు దీన్ని రోల్గా తీసుకుని మీరు ముందుండి నడిపించండి అంటే వారు ఇందాక చెప్పినట్టుగా ఈ స్థాయిలో ఉండి మనం దీనికి ఇంకా వేరే వాళ్ళు చేస్తే బాగుంటుంది అంటే నేను టేకప్ చేసి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను సార్ అని చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఆ విధంగా చేస్తే బాగానే ఉంటుందని చెప్పి అందుకని చెప్పి ప్రెసిడెంట్గా నామినేషన్ వేయటం జరిగింది. అట్లాగే నేను ఇంతకుముందు కొన్ని అసోసియేషన్స్లో ప్రెసిడెంట్గా చేశాను. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా సుమారు 10-12 సంవత్సరాలు చేశాను. అట్లాగే ఐటీ పార్క్స్ అసోసియేషన్, మన విశాఖపట్నం ఐటీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశాను. ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు కొంచెము సోషల్ రెస్పాన్సిబిలిటీ అట్లాగే విశాఖపట్నం గౌరవాన్ని కూడా మనం బయటికి పెద్ద ఎత్తున తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది. అందుకు నేను గంటా గారిని అడిగినప్పుడు నువ్వు నామినేషన్ వేయండి అని చెప్పిన ప్రకారం నేను నామినేషన్ ప్రెసిడెంట్గా వేశాము. కానీ ఇక్కడెక్కడ కూడా రాజకీయాలతోటి సంబంధం లేదు. కేవలము అందరినీ కూడా ఒక సోషల్ ఈక్వేషన్స్ ప్రకారము ఉండి సరే రకరకాల కారణాలతోటి అది అంతకుముందు వేసింది క్యాన్సిల్ అయింది ఎన్నికల ప్రక్రియ. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వాటి ఎప్పుడైతే క్లబ్ మేనేజ్మెంట్ వారు డేట్ ఇస్తారో మళ్ళీ దాని ప్రకారము మళ్ళీ ఒక ప్రాసెస్ పెట్టుకుని చెయ్యాలనేది ఉద్దేశం. కానీ ఒక్కటి ఏంటంటే విశాఖపట్నం కూడా, విశాఖపట్నంలో ఉన్నవారు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారు, ఆల్రెడీ ఇక్కడ ఫిల్మ్ నగర్ క్లబ్లో ఉన్నవారు మెంబర్స్ అత్యంత గౌరవంగా అరే మనకు ఒక అద్భుతం వచ్చింది అనే ఉద్దేశంతో ఉండేటట్టు ప్లాన్స్ ముందుగా ఉండబోతున్నాయని చెప్పి ఆ రోజు 2015 ఇందాక చెప్పింది మీకు స్టార్టింగ్లో అదే. ఎందుకు అసలు ఫిల్మ్ నగర్ క్లబ్ పెట్టాలంటే ఈరోజు ఫిల్మ్ యాక్టివిటీకి సంబంధించి ఒక కేర్ ఆఫ్ సెంటర్, ప్రొడ్యూసర్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ మొత్తం అందరూ కూడా ఉండేదానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంటుంది. దానికి మేము ఆ రోజు అనుకుంది ఏంటంటే ఒక కేవలం క్లబ్ అంటే ఏదో కార్డ్స్, స్పోర్ట్స్ ఇవే కాదు, టెక్నీషియన్స్కి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేకపోతే మిగతా అందరూ గ్రాఫిక్స్ ఇచ్చి ఏదైతే లేటెస్ట్ ట్రెండ్ ఉందో అవన్నిటిలో వైజాగ్లో ఈరోజు కళాకారులకు పదవలేదు, ఆర్టిస్టులు పదవలేదు. అటువంటి అన్నీ కూడా చేయాలంటే ఒక యాంకర్ ఉండే ప్లేస్ ఉండాలి. దానికి ఇది బాగుంటుంది ఉద్దేశంతో దానికి అనుకున్నాం. డెఫినెట్గా ఈరోజు హైదరాబాద్లో ఫిల్మ్ క్లబ్ ఎలాగా ఫిల్మ్ ఇండస్ట్రీ కేర్ ఆఫ్ అడ్రస్ దాన్ని మించిన ప్లేస్ తయారు చేయాలని ఉద్దేశిస్తున్నాం. మీకు తెలుసు గతంలో కూడా విశాఖపట్నం అంటే ఒక సెంటిమెంట్. సినిమాలు తీయాలంటే బాలచంద్ర గారు కావచ్చు, భారతరాజు రాఘవేంద్ర గారు కావచ్చు, తీసిన ప్రతి సినిమాలు కూడా ఎంతో కొంత పాట కనిపిస్తే హిట్ అవుతున్న సెంటిమెంట్. అటువంటి సెంటిమెంట్ అంతేకాదు వైజాగ్ సంబంధించి మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఇండస్ట్రియల్ సిటీ, ఒక స్టీల్ ప్లాంట్, పోర్ట్ లాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి, మంచి బ్యూటిఫుల్ బీచెస్ ఉన్నాయి, బ్రహ్మాండమైన హిల్స్ ఉన్నాయి, మంచి గ్రామీణ ప్రాంతం, ఏజెన్సీ అరకు లేకపోతే ఇటువంటి పాడేరు లాంటి ఏజెన్సీ ప్రాంతం ఉంది. నీకు అన్నిటికీ సంబంధించి పీపుల్ సపోర్ట్. ఏదైనా షూటింగ్లు గీటింగ్లు జరుగుతుంటే ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టులు, వాళ్ళు హీరోయిన్స్ కావచ్చు, హీరోలు కావచ్చు, నా క్యారెక్టర్ ఆర్టిస్టులు కావచ్చు,
అటువంటి వాళ్ళు వస్తే వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు ఎంకరేజ్ చేసేలాంటి ఒక పాజిటివ్ మూడ్ ఉన్న పబ్లిక్ ఉన్నారు. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో సిటీకి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం ఇటువంటి కొంచెం ఫెసిలిటేట్ చేసి కానీ ఎంకరేజ్ చేస్తే ఇది ఒక ఫాస్ట్గా గ్రో అవడానికి ఛాన్స్ ఉంటుంది. నాకు సినిమా ఇండస్ట్రీతో అది ఎందుకో తెలియదు, ఫస్ట్ నాకు సంబంధాలు కొంచెం ఎక్కువ ఉన్నాయి. నగరపాలిక కావచ్చు, అందరితో కూడా నేను కూడా అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. అందరూ కూడా వైజాగ్ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కాకపోతే అది ప్రాపర్గా ఇంకా టేకప్ కూడా కొన్ని ఫెసిలిటీస్ కానీ ఇప్పుడే ఎన్ఆర్ రెడ్డి గారు కిన్ను ఇద్దరు కూడా సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా మాట్లాడుతూ కొన్ని ఇష్యూస్ చెప్పారు. ఇప్పుడు గతంలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పేసి ఏదైతే లో క్లాస్ టికెట్లు ఎత్తేసారు, అటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని అదర్ ఇష్యూస్ కూడా వాళ్ళంతా కూడా మాట్లాడి అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేస్తే డెఫినెట్గా అందరూ వస్తారు. నేను హీరోలతో మాట్లాడాము, ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నాము, డైరెక్టర్తో మాట్లాడుతున్నాము. అందరూ కూడా వైజాగ్ అంటే పాజిటివ్ ఉన్నారు. డెఫినెట్గా మంచి ప్లేస్ మాకు ఇంట్రెస్ట్ అవుతుంది. బట్ ఎందుకు రావట్లేదంటే అది కరెక్ట్గా టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలకు అండగా ఉందంటూ ఏలూరు జిల్లా ఆగిరిపల్లి సమావేశంలో పచ్చి అబద్దాలు చెప్పారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి టీడీపీ పార్టీని కబ్జా చేసిన చంద్రబాబు బీసీలను రాజకీయంగా అణగదొక్కడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారని శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి, ఆ జయంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు చేశారు. అవి నిజాలు కాదు. కొన్ని మాటలు చెప్పారు, వాటిలో వాస్తవాలు లేవు. బీసీలకు ఆరాధ్య దైవమైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జన్మదినాన్న వారి మాటలు నిజాలు కాని మాటలు, వారి మాటల్లో నిజాలు లేవనేటువంటి వాస్తవాల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ వివరించడం బాధ్యతగా తీసుకుని ఏలూరులో జరిగినటువంటి ఒక సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా ఉందని నాటి నుంచి నేటి వరకు అనేటువంటి ఒక మాట చెప్పారు. ఈ సందర్భంలో బీసీలు గుర్తించాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని కబ్జా చేసినట్లే, తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పి బీసీలు వెన్ను విరిచినటువంటి సందర్భాలను ఒకసారి గుర్తు చేసుకోమని తెలుగుదేశం పార్టీ పట్ల ఎవరైతే ప్రేమానురాగాలతో ఉన్నటువంటి బీసీ కులస్తులు లేదా బీసీ వర్గాలు బీసీలని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అనగార్చింది, బీసీల ఎదుగుదలని ఏ విధంగా అడ్డుకుంది అనే విషయాల్ని ఒక్కసారి గుర్తెరగమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ అరిగిరిపల్లిలో చంద్రబాబు నాయుడు గారి మాటలు చూసిన తర్వాత బీసీలు ఎప్పుడు కూడా కుల వృత్తులకే పరిమితిపైపోయి ఉండాలని, స్తోమత లేని వర్గాలుగా ఉండిపోవాలని ఆయన మనసా వాచ కర్మను నమ్ముతాడు. బీసీలు కుల వృత్తుల్లో ఉండాలి, స్తోమత లేని వర్గాలుగా ఉండాలి. ఆయన నమ్మకం ఏంటంటే వారు ఎక్కడా కూడా విజ్ఞానము జ్ఞానం సంపాదించడానికి వీల్లేదు, అది జరిగితే తనకి ప్రమాదం అనేటువంటి ఒక విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనడానికి ఆయన వ్యాఖ్యలే ఒక ఉదాహరణగా నేను తెలియజేస్తా ఉన్నాను. కుల వృత్తుల్ని ప్రోత్సహించాలి, కుల వృత్తుల్ని ప్రోత్సహించాలనేటువంటిది ఒక మనువాదానికి సంబంధించినటువంటి అంశం. కుల వృత్తులు అంతరించిపోయాయి. ఈ సమాజంలో బీసీలు కూడా అందరితో పాటు సమానంగా ఎదగాలన్నప్పుడు వారికి విద్య అవసరం. అది కదా మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఆశించింది, కోరుకున్నది. ఆయన్ని గురువుగా ఎంచుకున్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో పొందుపరిచింది. కేవలం పురుషులే కాకుండా స్త్రీలు కూడా విద్యావంతులు అయితేనే ఈ సమాజం అందరికీ, ఈ సమాజంలో అందరికీ ఒక సముచిత స్థానం లభిస్తుందని ఆశించినటువంటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. అటువంటి మహనీయుడి యొక్క పుట్టినరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత పచ్చిగా, వారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు తమరు ముఖ్యమంత్రి, మీ మాటల్లో వాస్తవాలు ఉండాలి, మీరెప్పుడు నిజాలే మాట్లాడాలి. కానీ అది ఎక్కడ కనపట్టలేదే. అంటే మీకు నమ్మకం ఉంది, నిన్న మాట్లాడింది ఈరోజు మర్చిపోతారు ప్రజలు, ఈరోజు మాట్లాడింది రేపటికి మర్చిపోతారు ప్రజలు.
గుర్తుపెట్టుకోమని నేను చెప్తేనే గుర్తుపెట్టుకుంటారా, గుర్తుపెట్టుకోవడం లేదనేటువంటి ఒక అతి విశ్వాసం మీలో కలిగిందనేటువంటిది నాకు అనిపించినటువంటి విషయం. వారి మాటలు చూసిన తర్వాత అధికారులకు ఆయన చేసిన సూచనలు కానీ ఆయన చెప్తున్నటువంటి మాటలు కానీ చూసిన తర్వాత బీసీ వర్గాలని మరొకసారి ఘోరంగా మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఆ దశగా వాటిని తయారు చేయడానికి ఆయన చేసే ప్రయత్నాల్ని ప్రజలు గమనించాలని, ఆ వాస్తవాలను మేము తెలియజేయాలనేటువంటి విషయాన్ని ఈ పాత్రికేయ సమావేశం ద్వారా తెలియజేస్తున్నటువంటి ఇప్పుడు కాసేపు ప్రకటనలు.